హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలు లంగా బ్లౌజ్ క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈజీగా క్యారీ చేసేలాగా నేను లంగా బ్లౌజ్ కుట్టబోతున్నాను. మీరు కూడా చూసేయండి. మరి లంగా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు టోటల్ లెంత్లో నుంచి యోక్ లెంత్ మైనస్ చేసుకుని స్కర్ట్ లెంత్ తీసుకుని ఫిల్ట్కి ఖర్చులకి కావాల్సిన ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. నాకు టోటల్ లెంత్ 27 వచ్చింది. యోక్ లెంత్ 9 ఇంచెస్ మైనస్ చేస్తే 18 ఇంచెస్ వచ్చింది. దీనికి ఫిల్ట్ కోసం ఖర్చు కోసం 5.5 ఇంచెస్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్నాను. లంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకే టైం ఎక్కువ పడుతుంది కదా. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఫిల్టులు పెట్టి కుట్టాలి కదా. మరి నేను చూపిస్తున్న మెథడ్ని మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే ఎటువంటి లంగా బ్లౌజ్నైనా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కింద వర్క్ లైన్ దగ్గర ఫోల్డ్ చేసుకుని లెంత్కి ఫిల్ట్కి కావాల్సినంత తీసుకుని కట్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కూడా కింద కొంచెం ఫోల్డింగ్ పెద్దదిగా వచ్చేలాగా ఎక్స్ట్రా తీసుకోవాలి. పిల్లలు ఎదిగినప్పుడు ఫిల్ట్ విప్పుతూ ఉంటాం కదా, అప్పుడు ఈ లైనింగ్ పొడవు తక్కువ ఉంటే బాగోదు. అందుకనే కొంచెం లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ పెద్దదిగా పెట్టుకోవాలి. నేను ఈ లంగాకి సింపుల్గా స్లీవ్లెస్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టిచ్ అయిపోతున్న బ్లౌజ్కి బ్యాక్కి ఓపెన్ ఉండి డోరీస్ ఉన్నాయి కాబట్టి లంగాకి నేను బాడీ వేయట్లేదు. చిన్నపిల్లలకి స్కర్ట్స్ జారిపోతూ ఉంటాయి కాబట్టి నేను దీన్ని అటాచ్డ్ లంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి చూసేయండి. చిన్నపిల్లల బాడీ కొలతలతో కటింగ్ చేసేటప్పుడు టోటల్ చెస్ట్ లూజ్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసుకుని కట్ చేసుకుంటాను. ఫ్రాక్స్కైనా లంగా బ్లౌజ్కైనా నేను ఇలాగే కట్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. వేస్ట్ దగ్గర కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోవాలండి. మీకు ఈ కొలతలవి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మా వీడియో కింద కామెంట్ చేయండి. ఏ ఏజ్ పిల్లలకి ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎంతెంత లైనింగ్ తీసుకోవాలి అనే డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. మరి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలంటే మాకు కూడా కాస్త సపోర్ట్ కావాలి కదా. మరి మీ లైక్స్ షేర్స్ మాకు సపోర్ట్ని ఇస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి కట్ చేసుకున్నాను. మరి బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్కి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని నేను ఇలా చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ని పెట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇలా కట్ చేసుకున్నాను. జనరల్గా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉక్స్ కాజా పట్టీల కోసం ఎక్స్ట్రా తీసుకుంటాము. కానీ నేను ఇది డిఫరెంట్గా కుడుతున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. తర్వాత నెక్ విడ్త్ దగ్గరికి మార్క్ పెట్టుకుని స్కేల్తో కొంచెం కర్వ్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చాయి. ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకుని డాట్స్ కోసం మార్క్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నట్టు ఎంత లెంత్లో ఎంత విడ్త్లో డాట్స్ వేయాలో కరెక్ట్గా మార్క్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేయచ్చు. చిన్నపిల్లల డ్రెస్సెస్ కుట్టేటప్పుడు భలే ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ కాటన్ క్లాత్స్ మనం చెప్పినట్టు వింటాయి కాబట్టి కుట్టడానికి అస్సలు కష్టం అనిపించదు. ఇలా లైనింగ్ పెట్టి యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ డోరీస్ కోసం క్రాస్ పీస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మన కటింగ్ రెడీ అయిపోయింది కదా. మరి స్టిచ్చింగ్లోకి వెళ్ళాలంటే దారం ఎక్కించుకోవాలి కదా. మనకి జాక్ మిషన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. ఒకప్పుడు ఇలాంటివన్నీ చేయడానికి మేము కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈ జాక్ మిషన్స్ వచ్చాక పనులన్నీ చాలా సులువుగా అయిపోతున్నాయి. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా ముడతలు రాకుండా నీట్గా అటాచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. మనం తీసుకున్న క్లాత్ ఎక్కువ కాస్ట్దా తక్కువ కాస్ట్దా అనే విషయం పక్కన పెడితే ఏ టైలర్ చేతిలో పెడితే మన క్లాత్ని అందంగా మలిచి ఇస్తారా అనే విషయం దృష్టిలో పెట్టుకుని టైలర్ని ఎంచుకోవాలి. మనం రెగ్యులర్గా ఒకే టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకుంటే మీకేం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఎలా కుడతారో మీకు అర్థమవుతుంది. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ లూప్స్ పెట్టడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్ డిస్టెన్స్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న కటింగ్స్ పెట్టుకుంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఈజీగా అన్ని పీసెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి సింపుల్గా లూప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేయండి. ఇలా పీసెస్ అన్నిటిని ఈక్వల్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్లోనే కాకుండా వేరే ఏదైనా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఉపయోగపడుతుందని ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఇలా అన్ని పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న పీస్ని తీసుకుని ఇలా అటాచ్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్స్ రెడీ చేసి ఇలా పక్కకు పెట్టేసుకుని ఫ్రంట్ నెక్ కుట్టేద్దాం. చిన్న పాప డ్రెస్సే కదా అని నేను నెక్కి ఫ్యూజింగ్ పేపర్ అది ఏం యూజ్ చేయకుండానే కుడుతున్నాను. మీకు స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఎంతెంత క్లాత్ పడుతుంది, ఎంతెంత లైనింగ్ పడుతుంది అనేది తెలుసుకోవాలన్నా సరదాగా కాసేపు అత్తా కోడల ఛానల్కి మీరు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు. నెక్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ కోసం మనం వీల్ మార్క్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈజీగా డాట్స్ వేసేసుకోవచ్చు. డాట్స్ కుట్టడం అయిపోయిన తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. నేను ఈ షోల్డర్స్ ఖర్చులు కనిపించకుండా కుట్టడం ప్రతి వీడియోలోనూ క్లియర్గా చూపిస్తున్నాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ బోల్డ్ అన్ని టిప్స్తో ఉంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఇది స్లీవ్లెస్ డ్రెస్ కాబట్టి లైనింగ్ క్లాత్తో క్రాస్ పీస్ని కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్ రౌండ్ని ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రెండు వైపులా ఇలా ఆమ్ హోల్ ఫినిషింగ్ చేసిన తర్వాత నేను డోరీని రెడీ చేసి పెట్టుకున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ కొలతల కోసం చేసుకున్న మార్కును ఫాలో అవుతూ రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కింద ఫోల్డ్ చేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. కానీ దీన్ని నేను అటాచ్డ్ లంగా బ్లౌజ్ లాగా రెడీ చేస్తున్నాను కాబట్టి కింద ఫోల్డ్ చేసి కుట్టలేదు. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం చూసేయండి. మనం తీసుకున్న నడుము కొలతలకు సరిపడగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇది నేను కట్ చేసుకునేటప్పుడు ఫిల్ట్ కోసం 5 ఇంచెస్ లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫిల్ట్ పెట్టేటప్పుడు ఇలా ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 2.5 ఇంచ్తో మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనం తీసుకున్న మెజర్మెంట్కి సమానంగా వచ్చేస్తుంది. లెహెంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు, ఫ్రిల్స్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ప్లీట్స్ అన్నీ ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ క్లాత్ని నేను బేగం బజార్లో సరోజ్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను. క్లాత్ మీటర్ 250 రూపీస్ పడింది, చాలా బాగుంది. సరోజ్ ఫ్యాబ్రిక్ షాప్ వీడియో మా ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇలా ఫ్రిల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకుని దీనికి నేను జిప్ కూడా వేశాను. వీడియో చాలా లెంతీగా అయిపోతుందని నేను ఈ జిప్ వీడియో పెట్టలేదు. మా ఛానల్లో జిప్ ఎలా వేయాలో వీడియో కూడా ఉంది, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ స్కర్ట్కి నేను బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. సెపరేట్గా స్కర్ట్ కుట్టుకున్న బెల్ట్ అటాచ్ చేసే విధానం ఇలానే ఉంటుంది. మీకు కావాలంటే ఈ లంగా బ్లౌజ్ని డిటాచ్డ్గా కూడా కుట్టుకోవచ్చు. బెల్ట్ని నీట్గా ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూసేయండి. మరి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకుని మీ డ్రెస్సెస్ అన్నీ మీరే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుని మీకు స్టిచ్చింగ్ ఎలా కుదిరిందో ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. స్టిచ్చింగ్లో ఈజీ మెథడ్స్ అండ్ బోల్డ్ అండ్ టిప్స్ రాబోయే వీడియోస్లో మీతో షేర్ చేయబోతున్నాను. అస్సలు మిస్ చేయకుండా మా వీడియోస్ని ఫాలో చేయండి. ఈ డ్రెస్కి నేను వేసిన జిప్పు సైడ్కి కాకుండా బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టాను. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకుని ఈ రెండింటిని అటాచ్ చేసుకోవడమే. ఎలా అటాచ్ చేశానో ఒకసారి చూడండి. ఇది అటాచ్ చేసిన తర్వాత మన డ్రెస్ రెడీ అయిపోయినట్టే. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో
రిలేటివ్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మా డ్రెస్ ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టిచ్చింగ్ వీడియోస్ చూసేటప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫైనల్గా నేను రెడీ చేసిన డోరీస్ని కూడా ఇలా పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.